మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రావణ మంగళవారం రోజు బెల్లంతో ఇలా చేస్తే అప్పులు కష్టాలు తీరిపోయి కోరుకున్నంత డబ్బు వస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అష్ట ఐశ్వరం కలుగుతుంది. శ్రావణ మాసమంటేనే సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ పవిత్రమైన మాసంలో చేసే ప్రతి పూజ, ప్రతి వ్రతం, ప్రతి దానం ఎన్నో రెట్ల పుణ్యఫలాన్ని ఇస్తుంది. శ్రావణ మాసంలో శుక్రవారానికి ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో శ్రావణ మంగళవారానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. చాలామంది శ్రావణ శుక్రవారం గురించి మాత్రమే ఎక్కువగా మాట్లాడుకుంటారు. కానీ శ్రావణ మంగళవారం రోజున చేసే పూజలు, పరిహారాలు మన జీవితంలో ఊహించని అద్భుతాలను సృష్టిస్తాయి. ముఖ్యంగా ఈ శ్రావణ మంగళవారం రోజున అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజ చేయడం వల్ల మనం మనసులో అనుకున్న కోరికలన్నీ కూడా 100% నెరవేరుతాయి. ఎవరైతే దీర్ఘకాలికంగా కష్టాలతో బాధపడుతున్నారో, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారో, వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయో అలాంటి వారందరూ ఈ శ్రావణ మంగళవారం పూజ చేయటం వల్ల అనుకున్న పనులన్నీ జరుగుతాయి. శ్రావణ మంగళవారం లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు బెల్లంతో కూడా కొన్ని పరిహారాలు చేయటం వల్ల మన జీవితంలో ఉన్న అప్పుల బాధలను పూర్తిగా తొలగించి మనం కోరుకున్నంత డబ్బు మన చేతికి వచ్చేలా చేస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఊహించని స్థాయిలో లాభాలు వస్తాయి. కష్టాలన్నీ తొలగిపోతాయి. శ్రావణ మంగళవారం పూజ ఎలా చేయాలి, ఆ బెల్లం పరిహారం ఏమిటి, దానిని ఎలా చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో నచ్చినట్టువైతే ఒక లైక్ చేయండి. అలాగే ఓం లక్ష్మీదేవి నమః అని కామెంట్ చేయండి. ఈ శ్రావణ మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అంత ఇష్టంగా ప్రవేశిస్తుంది అంటారు. శ్రావణ మంగళవారం రోజు ఉదయాన్నే ఇల్లు అంతా చాలా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఇల్లు తుడిచే నీళ్లలో కొద్దిగా కల్లుప్పు, పసుపు మరియు 2 చుక్కల గోమూత్రం లేదా పచ్చకర్పూరం వేసి ఇల్లంతా తుడిస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దరిద్ర దేవత పూర్తిగా బయటకు వెళ్ళిపోతుంది. ఇల్లు శుభ్రం చేసుకున్న తర్వాత ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందమైన ముగ్గులు పెట్టుకోవాలి. ముగ్గులు వేసేటప్పుడు బియ్యం పిండితో వేయడం చాలా మంచిది. ఆ ముగ్గుల మధ్యలో పసుపు కుంకుమలు, పూలు పెట్టి అలంకరించుకోవాలి. ఇలా కలకలలాడుతున్న ఇంటిని చూసి సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి మురిసిపోయి మీ ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది. ఇంటి లోపల కూడా దేవుని గదిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకొని దేవుని పటాలకు గంధం, కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. మంగళవారం అనేది లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన రోజు. సాధారణంగా మంగళవారాన్ని పార్వతీదేవికి, సుబ్రహ్మణ్య స్వామికి, ఆంజనేయ స్వామికి అంకితం చేస్తారు. అయితే శ్రావణ మాసంలో వచ్చే మంగళవారానికి మంగళగౌరి వ్రతం చేస్తారు. అందువల్ల ఈ రోజున లక్ష్మీదేవికి కూడా అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా చెప్పవచ్చు. ఈ రోజున అమ్మవారికి ఎర్రటి పూలు అంటే మందారాలు, గులాబీలు, కమలాలు, ఎర్ర గన్నేరు పూలతో పూజ చేయడం వల్ల అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. ఇక పూజా విధానంలో అత్యంత ముఖ్యమైనది దీపారాధన. దీపారాధన లేని ఈ శ్రావణ మంగళవారం రోజున దీపారాధన చేసేటప్పుడు ఒక చిన్న రహస్యాన్ని పాటించాలి. మీరు కుందులలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి దీపారాధన చేస్తారు కదా, ఆ నూనెలో 4 లవంగాలను వేసుకోవాలి. లవంగాలనేవి సానుకూల శక్తిని ఆకర్షించే అద్భుతమైన సాధనాలు. దీపపు నూనెలో 4 లవంగాలను వేసి ఆ తర్వాత ఒత్తులు వేసి దీపారాధన చేయడం వల్ల దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ధనలాభం కలుగుతుంది. మీరు కోరుకున్నంత డబ్బు మీ చేతికి వస్తుంది. లవంగాల నుండి వచ్చే పాజిటివ్ వైబ్రేషన్స్ మీ ఇంట్లో ఒక ప్రశాంతమైన, పవిత్రమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి.
వ్యాపారం చేసే ప్రదేశంలో కూడా ఇలా లవంగాలతో దీపారాధన చేయడం వల్ల వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వృద్ధి చెందుతుంది. ఈ శ్రావణ మంగళవారం రోజు పూజ చేసేటప్పుడు అమ్మవారికి నైవేద్యంగా బెల్లంతో చేసిన లేదా పాలతో చేసిన వంటకాలను పెట్టడం చాలా మంచిది. లక్ష్మీదేవి పాల సముద్రం నుండి జన్మించింది కాబట్టి ఆమెకు పాలతో చేసిన వంటకాలంటే ఎంతో ఇష్టం. అలాగే బెల్లం కూడా అమ్మవారికి అత్యంత ప్రీతిపాత్రమైనది. పరమాన్నం, బెల్లం పొంగలి లేదా పాయసం లాంటివి చేసి అమ్మవారికి భక్తిగా నైవేద్యంగా సమర్పించాలి. ఇలా బెల్లంతో మరియు పాలతో చేసిన పదార్థాలను నైవేద్యంగా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మీపై ఉంటుంది. దీని ద్వారా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో ఎప్పుడూ ధాన్యానికి, డబ్బుకు లోటు ఉండదు. అయితే అందరికీ ఉదయాన్నే లేచి పనులు చేసుకుని హడావిడిగా ఆఫీసులకు వెళ్ళేవారికి లేదా అనారోగ్యం కారణంగా వంటకాలు చేయలేని పరిస్థితి ఉన్నవారికి ఒక సందేహం రావచ్చు. మేము ఇంతలా వంటలు చేయలేం కదా, మరి మాకు అమ్మవారి అనుగ్రహం ఎలా కలుగుతుంది అని. మీరు అస్సలు నిరాశపడాల్సిన అవసరం లేదు. భగవంతుడు మన ఆకలిని చూడడు, మనలోని భక్తిని చూస్తాడు. ఒకవేళ మీరు సమయం లేకపోయినా, వేరే ఏ కారణం చేతనైనా నైవేద్యం వండి పెట్టలేని పక్షంలో మీ పూజ చేసేటప్పుడు కనీసం ఒక చిన్న బెల్లం ముక్కను అయినా సరే ఒక చిన్న పళ్ళెంలో పెట్టి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. ఏమీ చేయలేకపోయినా కనీసం ఒక స్వచ్ఛమైన చిన్న బెల్లం ముక్కను భక్తిగా పెట్టి పూజ చేయడం వల్ల కూడా మీరు అనుకున్న పనులన్నీ జరుగుతాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. వ్యాపారంలో అద్భుతమైన లాభాలు వస్తాయి. బెల్లం ముక్కను పెట్టి 2 చేతులు జోడించి, అమ్మా, నా స్తోమతకు తగినట్లుగా ఈ చిన్న నైవేద్యాన్ని సమర్పిస్తున్నాను. నా భక్తిని స్వీకరించి నా కష్టాలను కడతీర్చు తల్లి అని మనస్ఫూర్తిగా వేడుకుంటే చాలు. తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. శ్రావణ మంగళవారం రోజున చేయవలసిన అత్యంత రహస్యమైన అద్భుత ఫలితాలను ఇచ్చే బెల్లం పరిహారం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారం ప్రధానంగా అప్పుల బాధల్లో కూరుకుపోయిన వారు, ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నవారు, చేసే పనుల్లో ఎప్పుడూ ఆటంకాలు ఎదుర్కొంటున్న వారు చేస్తే తక్షణ ఫలితం ఉంటుంది. ఈ పూజ అంతా పూర్తయిన తరువాత ఒక ఎర్రటి క్లాత్ తీసుకోవాలి. దానిలో ఒక మంచి స్వచ్ఛమైన బెల్లం కుండును తీసుకోవాలి. బెల్లం అనేది తీపికి, ఆనందానికి, శుభానికి సంకేతం. మన జీవితంలో ఉన్న చేదు సంఘటనలను తొలగించి తీపిని నింపే శక్తి ఈ బెల్లానికి ఉంది. ఇప్పుడు ఒక ఎర్రటి రంగు స్కెచ్ పెన్ను తీసుకోండి. ఆ బెల్లం కుండు మీద మీకు ఉన్న కష్టాలను, మీరు నెరవేరాలి అనుకుంటున్న కోరికలను చాలా స్పష్టంగా చిన్న చిన్న పదాల్లో రాయండి. మీరు అప్పుల బాధతో ఉంటే అప్పులు తీరిపోవాలి అని రాయండి. మీకు డబ్బు కావాలి అనుకుంటే డబ్బు నిరంతరం రావాలి అని లేదా ధనలాభం కలగాలి అని రాయండి. వ్యాపారస్తులైతే వ్యాపారంలో అధిక లాభాలు రావాలి అని రాయండి. ఇలా మీకు ఉన్న ప్రధానమైన కోరికను ఆ బెల్లం మీద ఎర్రటి స్కెచ్తో రాయాలి. ఇలా బెల్లం కుందు మీద మీ కోరికలను రాసిన తరువాత ఆ ఎర్రటి క్లాత్లో ఆ బెల్లాన్ని పెట్టి చుట్టూ మూటలాగా కట్టాలి. ఈ మూటను పూజా గదిలో అమ్మవారి పాదాల చెంత కాసేపు ఉంచండి. ధూపదీప నైవేద్యాలు అన్నీ పూర్తయిన తరువాత కళ్ళు మూసుకుని లక్ష్మీదేవిని ధ్యానించండి. అమ్మవారి అనుగ్రహం కలగాలి అని మనసారా కోరుకోండి. అనంతరం ఆ క్లాత్లోని బెల్లం మూటను తీసుకొని మీ ఇంటి ఆవరణలో ఉన్న ఏదైనా చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఒకవేళ మీ ఇంట్లో చెట్లు లేకపోతే బయట ఎక్కడైనా గుడి దగ్గర లేదా స్వచ్ఛమైన ప్రదేశంలో ఉన్న మంచి చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఆ చెట్టు మొదట్లో వేళ్ల దగ్గర కొంచెం లోతుగా ఒక చిన్న గుంట తీయండి. ఆ గుంటలో మీరు తీసుకువెళ్ళిన ఈ ఎర్రటి వస్త్రంతో కట్టిన బెల్లం మూటను అందులో పెట్టి పైన మట్టిని కప్పేయండి. ఇలా చేయడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ జరిగి తీరుతాయి. మన కష్టాలను, బాధలను ఒక కోరిక రూపంలో బెల్లం మీద రాసి భూమిలో పాతిపెట్టడం వల్ల దరిద్ర బాధలన్నీ భూమిలోకి వెళ్ళిపోతాయి. కష్టాలు తీరిపోయి కోరుకున్నంత డబ్బు వస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. అష్ట ఐశ్వర్యం కలుగుతుంది. శ్రావణ మాసంలో ముఖ్యంగా మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఇంట్లో ఎప్పుడూ ప్రశాంత వాతావరణం ఉండాలి. భార్యాభర్తలు గొడవ పడకూడదు. పిల్లల్ని తిట్టకూడదు.
ఏడుపులు కేకలు ఇంట్లో వినబడకూడదు. లక్ష్మీదేవికి ప్రశాంతత అంటే చాలా ఇష్టం. ఎక్కడైతే సంతోషం, నవ్వులు, పాజిటివ్ మాటలు ఉంటాయో అక్కడే అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. అలాగే ఉదయం పూజ చేసేటప్పుడు లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని కానీ, కనకధార స్తోత్రాన్ని కానీ, శ్రీ సూక్తాన్ని కానీ పఠించడం చాలా మంచిది. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత కొద్దిగా పసుపు కుంకుమలను ముత్తైదువలకు ఇవ్వడం లేదా ఇంటి చుట్టుపక్కల ఉన్నవారికి తాంబూలం ఇవ్వడం లాంటివి చేస్తే మంగళగౌరీదేవి మరియు లక్ష్మీదేవి ఇద్దరూ కూడా ఎంతో సంతోషిస్తారు. పసుపు కుంకుమలు ఇవ్వడం అనేది ముత్తైదువల సౌభాగ్యాన్ని పెంచడమే కాకుండా ఇచ్చేవారి ఇంట్లో అష్టైశ్వర్యాలు నిలిచేలా చేస్తుంది. అలాగే మనం దీపారాధనలో ఉపయోగించే నూనె విషయంలో జాగ్రత్త తీసుకుంటే మంచిది. నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి వాడడం లక్ష్మీ కటాక్షానికి ప్రతీక. ఆ నూనెలో మనం వేసే 4 లవంగాలు విరిగిపోకుండా పువ్వుతో సహా ఉన్నవిగా ఉండేలా చూసుకోవాలి. విరిగిన లేదా దెబ్బతిన్న లవంగాలను పూజలో ఉపయోగించకూడదు. పువ్వుతో ఉన్న లవంగాలు తీసుకోవాలి. అవి మన కోరికలను సంపూర్ణంగా నెరవేరుస్తాయి. మీరు చెట్టు దగ్గర బెల్లం మూటను పాతిపెట్టే సమయంలో ఆ ప్రదేశం మరీ అపరిశుభ్రంగా లేకుండా చూసుకోవాలి. పరిహారం చేసిన వెంటనే ఒకే రోజులో అద్భుతాలు జరిగిపోతాయని కాకుండా భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఉంచి మీరు చేసే ప్రయత్నాలు మీ వృత్తి వ్యాపారాల్లో మీ శ్రమను రెట్టింపు చేయాలి. భగవంతుని అనుగ్రహం మరియు మన శ్రమ కలిసినప్పుడు మాత్రమే విజయం వస్తుంది. ఈ శ్రావణ మాసం అనేది ప్రతి క్షణం దైవ చింతనలో గడపవలసిన మాసం. మీరు ఆఫీసులో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, వంట చేస్తున్నా మీ మనసులో ఎప్పుడూ ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మంత్ర జపానికి ఉన్న శక్తి మాటల్లో వర్ణించలేనిది. అది మనస్సును ప్రశాంతపరుస్తుంది, మన ఆలోచనలను సరైన దిశలో నడిపిస్తుంది. ఈ శ్రావణ మంగళవారం పూజ మరియు బెల్లం పరిహారం మనకు సరైన నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. ఇవి మానసిక స్థైర్యాన్ని, బుద్ధిబలాన్ని కూడా ప్రసాదిస్తాయి. మీ ఇంట్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈ పూజ వల్ల అమ్మవారి కృపతో వాటంతట అవే నెమ్మదిస్తాయి. సంపూర్ణ ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు. ఆరోగ్యం ఉంటేనే కదా మనం ఏ పనైనా చేయగలం, డబ్బు సంపాదించగలం. అందుకే అమ్మవారిని ప్రార్థించేటప్పుడు కేవలం ధనం మాత్రమే కాకుండా ఇంటిల్లపాదికి మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను, మనశ్శాంతిని ప్రసాదించమని వేడుకోవాలి. ఈ శ్రావణ మాసంలో ఆ మహాలక్ష్మి ఆశీస్సులు మెండుగా లభించి మీ జీవితంలో ఉన్న కష్టాలు, కన్నీళ్లు అన్నీ తొలగిపోయి మీరు పట్టుకున్నదల్లా బంగారం అవ్వాలని, అప్పుల బాధల నుండి మీరు శాశ్వతంగా విముక్తి పొందాలని, మీ కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన నియమాలను, ముఖ్యంగా ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకుని ముగ్గులు పెట్టుకోవడం, దీపారాధన నూనెలో 4 లవంగాలు వేయడం, నైవేద్యంగా బెల్లం లేదా పాల వంటకాలు లేదా ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పించడం మరియు ఎర్రటి క్లాత్లో బెల్లం కుందు పెట్టి కోరికలు రాసి చెట్టు వద్ద పాతి పెట్టడం లాంటి విషయాలను చాలా శ్రద్ధగా పాటించండి. మీ జీవితంలో మార్పును మీరే స్వయంగా గమనిస్తారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో శ్రావణ మాసం అత్యంత ప్రాధాన్యత కలిగి ఉంది. ఈ మాసంలో అందరి ఇల్లు మామిడి తోరణాలు, పసుపు గడపలతో, ముత్తైదువుల రాకపోకలతో కలకలలాడిపోతూ ఉంటాయి. ఈ మాసంలో ముఖ్యమైనవి శ్రీ వరలక్ష్మి వ్రతం మరియు శ్రీ మంగళ గౌరీ వ్రతం. శ్రావణ మాసంలో వచ్చే 4 మంగళవారాలు మంగళ గౌరిని పూజించాలి. పార్వతీదేవికి మరొక పేరు మంగళ గౌరి. శ్రావణ మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన 5వ తనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్ని గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొన్నాయి. ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి, అన్నా, మహిళలకు వైధవ్యాన్ని కలిగించని వ్రతం ఏదైనా ఉంటే చెప్పు అని అడుగ్గా శ్రీకృష్ణుడు వెంటనే మంగళ గౌరీదేవి మహాదేవత, ఆది పరాశక్తియే మంగళ గౌరీగా ప్రసిద్ధి చెందింది. త్రిపురాసుర సంహార సమయంలో పరమేశ్వరుడు మంగళగౌరీదేవిని పూజించి విజయం సాధించాడు. అంగారకుడు మంగళగౌరీదేవిని పూజించి గ్రహరాజై మంగళవారానికి అధిపతిగా వెలుగొందుతూ ఉన్నాడు.
ఈ మంగళ గౌరిని పూజిస్తూ శ్రావణమాస మంగళవారాలలో వ్రతాన్ని ఆచరించినట్లయితే వైధవ్యం ప్రాప్తించదు. ఈ వ్రతాన్ని ఆచరించిన వారు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు అని స్వయంగా శ్రీకృష్ణుడు ద్రౌపదికి వివరించాడని పురాణ కథనం. పురాణ కాలం నుంచి ఈ వ్రతం ఆచరణలో ఉంది. శ్రావణ మంగళవారం రోజు చేసుకునే మంగళ గౌరీ వ్రతానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు మన పెద్దలు. ఇక ఈ మంగళవారం రోజు మీరు ఏం చేసినా చేయకపోయినా ఎర్రటి గాజులతో ఒక పరిహారం చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి ధనవర్షం కురిపిస్తుంది. తిరిగిలేని రాజయోగం పడుతుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మన సాంప్రదాయంలో గాజులకు చాలా ప్రాధాన్యత ఉంది. ఏ పండుగలు వచ్చినా, ఏ ఫంక్షన్ జరిగినా ఆడవారు గాజులు తీసుకుంటారు. చీరలకు, డ్రెస్సులకు తగ్గట్టు మ్యాచింగ్ గాజులు వేసుకుంటూ ఉంటారు. ఆడవారు చేసుకునే అలంకరణలో గాజులు కూడా ప్రధానమైనవి. చేతికి గలగలలాడే గాజులు లేకపోతే మొండి చెయ్యి అంటారు మన పెద్దలు. అందుకే ఆడపిల్లలు గాజులు వేసుకోకపోతే వారి ఇంట్లో ఉన్న పెద్దవారు వారిపై కోప్పడుతూ ఉంటారు. గాజులకు పూర్వకాలం నుండే చాలా విశిష్టత ఉంది. గాజులంటే అమ్మవారికి చాలా ఇష్టం. అయితే అలాంటి గాజులతో శ్రావణ మంగళవారం రోజు ఒక పరిహారం చేస్తే చాలు, లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టి ధనవర్షం కురిపిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి మంగళవారం రోజు గాజులతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. శ్రావణ మాసంలో శుభమంగళాలు పలికే మంగళవారానికి ప్రత్యేకత ఉంది. ఈ వారంలో గౌరీదేవికి పూజలు చేస్తారు. పసుపు ముద్దను తయారు చేసి కుంకుమ పూలు అద్ది అక్షింతలతో మహిళలు పూజలు నిర్వహిస్తారు. కొత్తగా పెళ్ళైన వారు ఈ వ్రతాన్ని ఆచరించి పెద్దల ఆశీస్సులు తీసుకోవటం ఆనవాయితీ. మంచి భర్త రావాలని, అవివాహితులు తమ వైవాహిక బంధం సజావుగా సాగాలని వివాహితులు మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించటం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. శ్రావణ మాసంలో ఎన్ని మంగళవారాలు వస్తాయో అన్ని మంగళవారాలు ఈ వ్రతం చేసి మంగళ గౌరిని పూజించాలి. శ్రావణంలోనే ప్రతి మంగళవారం కొత్తగా పెళ్ళైన స్త్రీలు మాంగళ్యానికి ఆదిదేవత గౌరీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. అలా కొత్తగా వివాహమైన స్త్రీలు తమ మాంగళ్యాన్ని 10 కాలాల పాటు పచ్చగా కాపాడమని కోరుకుంటూ వివాహమైన సంవత్సరం మొదలుకొని 5 ఏళ్ల పాటు ఆచరించే వ్రతమే మంగళగౌరి వ్రతం. తొలిసారిగా నోమును ప్రారంభించేటప్పుడు వ్రతం చేస్తున్న వారి తల్లి పక్కనే ఉండి వ్రతాన్ని చేయించటం శ్రేష్టం. అలాగే తొలి వాయినాన్ని తల్లికే ఇవ్వటం మంచిది. ఒకవేళ తల్లి లేకపోయినట్లయితే అత్త కానీ లేదా ఇతర ముత్తైదువుల సహాయంతో కానీ వ్రతాన్ని ఆచరించవచ్చు. వ్రతాన్ని ఆచరించే మహిళలు తప్పనిసరిగా కాళ్లకు పారాన్ని పెట్టుకోవాలి. వ్రతాన్ని పాటించే రోజు రాత్రి ఉపవాసం ఉండాలి. వ్రతాన్ని ఆచరించే నాటి ముందు రోజు వ్రతం రోజు దాంపత్య సుఖానికి దూరంగా ఉండాలి. వ్రతానికి తప్పనిసరిగా 5 ముత్తైదువులను పేరంటానికి పిలిచి వారికి వాయనములు ఇవ్వాలి. శక్తిని బట్టి వారి వారి ఆచారం ప్రకారం పసుపు బొట్టు వాయనములు ఇవ్వవలెను. ఒకే మంగళగౌరీదేవి విగ్రహాన్ని ఆ నెలలో వచ్చే అన్ని వారాల్లో ఉపయోగించాలి. వారానికి ఒక కొత్త విగ్రహాన్ని ఉపయోగించకూడదు. ఆ సంవత్సరం వ్రతం పూర్తయిపోయిన తర్వాత వినాయక చవితి పండుగ పిదప వినాయకుడి నిమజ్జనంతో పాటు అమ్మవారిని నిమజ్జనం చేయాలి. ఈ గౌరీ పూజకు ఎర్రని పూలు, పచ్చని పూలు, గులాబీలు, చామంతి, ఉత్తరేణి, తంగేడు పూలు తప్పనిసరిగా వాడాలి. నిష్టగా చేసిన వారికి దాంపత్య జీవితము, కుటుంబ జీవితం బాగుంటుంది. తప్పకుండా ఈరోజు తులసి అమ్మవారిని మరియు గోమాత పూజ కూడా చేసి గోమాతకు తోచిన ఆహారం పెట్టి 3 ప్రదక్షిణలు చేసుకోవాలి. ఇక శ్రావణ మంగళవారం రోజు ఎర్రటి గాజులతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, సుమంగళి యోగం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి కనకవర్షాన్ని కురిపిస్తుంది అని చెప్తూ ఉన్నారు. శ్రావణ మంగళవారం రోజు ఆడవారు తప్పనిసరిగా మట్టి గాజులు వేసుకోవాలి. ఏ రగ్గులో ఉండేవి అయినా సరే వేసుకోవచ్చు. శ్రావణ మంగళవారం రోజు 2 డజన్ల ఎర్రటి మట్టి గాజులు వేసుకొని ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఎవరైతే చేస్తారో వారిని ఖచ్చితంగా అదృష్టం వరిస్తుంది. మీరు మంగళగౌరి వ్రతం చేసినా చేయకపోయినా ఈ పరిహారం చేసుకోవచ్చు. అసలు
ఏం చెయ్యాలి అంటే శ్రావణ మంగళవారం రోజు మీరు ఉదయమే నిద్రలేచి ఇంటిని క్లీన్ చేసుకొని స్నానం చేసేసుకోండి. ఆ తర్వాత గుమ్మానికి పసుపు కుంకుమలు రాయండి. ఇంటి ముందు ముగ్గు వెయ్యండి. తర్వాత 2 డజన్ల ఎర్రటి మట్టి గాజులను ఒక తమలపాకులో పెట్టి పార్వతీదేవి ఫోటో ముందు కానీ దుర్గాదేవి ఫోటో ముందు కానీ పెట్టి పూజ చేయండి. గాజులను పసుపు కుంకుమ పూలతో అర్చించండి. ఆ తర్వాత అమ్మవారికి గాజులకు ధూపం చూపించి హారతి ఇవ్వండి. ఇలా పూజ చేశాక గాజులను అలా అమ్మవారి ముందే వదిలివేయండి. మళ్ళీ సాయంత్రం కాళ్ళు చేతులు కడుక్కుని పూజగదిలోనికి వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ గాజులను తీయండి. ఆ గాజులలో 1 డజను గాజులు తీసి ఎవరైనా సరే ఒక ముత్తైదువుకి ఇవ్వండి. ఒక 1/2 డజను గాజులు మీకు తీసుకొని చేతికి వేసుకోండి. మిగిలిన 1/2 డజను గాజులను మరునాడు ఇంకెక్కడైనా సరే వేప చెట్టు దగ్గరకు వెళ్ళి ఆ చెట్టు కొమ్మకు వేసేయండి. ఇలా శ్రావణ మంగళవారం రోజు గాజులతో ఈ పరిహారం చేయటం వలన లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. మీ ఇంట అడుగుపెట్టి మీకు సిరి సంపదలు కలిగేలాగా, మీ కష్టాలన్నీ కూడా తీరిపోయేలాగా, దీర్ఘ సుమంగళి యోగం కలిగేలాగా దీవిస్తుంది. ఎవరైతే ఈ పరిహారం చేస్తారో ఖచ్చితంగా వారికి ఉండే సమస్యలన్నీ కూడా పోతాయి. ఒక్క రోజులోనే లక్ష్మీదేవి వారి ఇంట్లో అడుగు పెడుతుంది. తప్పక సిరుల వర్షాన్ని కురిపిస్తుంది. కనుక మీరు కూడా రేపు మొదటి శ్రావణ మంగళవారం రోజు ఎర్రటి రంగు గాజులతో ఈ చిన్న పరిహారం చేసి అమ్మవారి అనుగ్రహంతో దీర్ఘ సుమంగళి యోగాన్ని పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.